అబ్బర బిడ్డ, ఇక ఉత్త పుణ్యానికే కోటీశ్వరిని కావాలి. మంచిగా మేడలు మిద్దెలు అన్ని కట్టుకొని మంచిగా బతకాలరా నాయన. ఫస్ట్ ఎవరికి చెప్తాం ఈ ముచ్చట? హలో, అరే గడాసు, ఈ ముచ్చటిన్నవారా? ఇగో గిన్న పైసలు పెట్టామనుకో డబల్ అవుతాయి. ఎరికేనా నీకు? అరే నిజం రా అయ్యా, ఐటి పుణ్యానికే కోటీశ్వరుని అవుతావు. నేను అయితలేను అయ్యండి. నేను ఎంతగానో ప్రమోషన్ చేస్తాను. ఎరికేనా నీకు? దేహముక నువ్వు అనేటి నాకు తెలివయ్యా కానీ ఇగో చూసుకో, రేపటి నాడు నేను ఎంత రిచ్ కొట్టినైతా ఎంత కోటీశ్వరుని అవుతానో నీకేమెరకరా? నేను చెప్పింది చేస్తావా చేయవా నువ్వు? ఇగో ముందుగాల నేను ఒకటి చెప్తా, సేమ్ గట్టనే నువ్వు ఫాలోగా దాంట్లో పైసలు పెట్టు. ఫస్ట్ 1,00,000 పెట్టు, తర్వాత 2,00,000 పెట్టు, తర్వాత 3,00,000 పెట్టు. ఇక చూసుకో పైసలే పైసలు. ఇక నిన్న అప్పుడు నా వశం కాదురా నాయన. నువ్వైతే ఇంకా పని చేసిరా చెప్తా. ఇంకెవరికి చెప్పాలి? అగో గీ పోరడేంది మళ్ళా ప్రమోషన్లు గిమోషన్లు బెట్టింగ్ యాప్లు గిట్టింగ్ యాప్లు అంటాడు. అసలు కథ తెలియదు అయ్యింది. ఓ కొడుక నీకు అసలు ముచ్చట తెలియనట్టున్నది. ఓ బావా నేను చెప్పేది రాదే జరా. ఇదొకటి పానకంలో పుడక లెక్క వచ్చినావా మహాతల్లి? ఇక వస్తావు, నీకు పర్యాపాట ఆడ కూర్చొని మంచిగా వార్తలు అన్ని చెప్పుకుంటా పోతావు. కానీ మా బావ ఎంత కట్టపడతాడు ఏం కథ అనేది ఉన్నదా? నీకేడుంటది నాయన, అసలు నీకేముంటది? అయినా ఇగో చూడు, నేను రిచ్ కొట్టినైతే అంటే నువ్వు ఓర్వలేక ఇవన్నీ చేస్తాను. నీ కాడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేస్తే నాకెంత ఇస్తానవు? దమ్మిడి పైసలు నాకేమిటికన్నా సరిపోతాయా చెప్పు? ఇక అందుకనే నేను ట్రెండ్ మార్చినా. అగో ఏంది బావో గా ట్రెండ్ మునిగేదా తేలేదా? అందరికీ ఏమన్నా ఉపయోగపడుతుందా? అయినా నువ్వు ట్రెండ్ అన్న ప్రతిసారి, ట్రెండ్ సెట్ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి ఎత్తాను. నాకేనో డౌటే కొడుతుంది. అయినగా ట్రెండ్ ఏందో నాకు కూడా చెప్పరా? అదే ఇగో ట్రెండ్ అంటావా మంచిగా ఒళ్ళు కదలకుంటా ఉన్న కాన్నే మంచిగా సీటు కూడా కదిలియకుంటా మంచిగా పైసలు వచ్చే ఉపాయం కూడా చెప్తా ఇను. అయినా నీకు చెప్తా నాకేమవుతుంది? నా బొంగు ఏం రాదు. నువ్వు డెవలప్ అవుతావు, నన్ను కిందికి దుక్కుతావు. అందుకనే ఇగో నేనే చేస్తున్నా ఈ ప్రమోషన్స్. అబ్బా ఈ పోరడు మళ్ళేదో కొంప ముంచేటట్టున్నాడు. నేను అనుకున్నదే చేస్తాడని ఖచ్చితంగా అనుకున్నా. చీచి 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 గా ప్రమోషన్ల గ్రిమోషన్ల గురించే కదా బావ నువ్వు చెప్పేది? ఇగో నిన్ను కూడా తీసుకొని పోలీస్ స్టేషన్లో నూకుతారాగు, అప్పుడు కానీ తెలియదు నీకు. అవును, గా యాప్ల గురించే చెప్పబోతానా. అయినా డప్పో నేను ఇంకా చెప్పుడు పడ్డట్టు ఎప్పటికీ నా గురించి ఎందుకు నీకు ఆలోచన చెప్పు. అయినా నేను కోటీశ్వరిని రిచ్ కొట్టి అయ్యేదానికైతే నీకు ఇష్టమేలేనట్టున్నది. నీ కళ్ళల పరికంప కొట్ట, నీ కళ్ళల రేగంప కొట్ట. అయినా నన్ను ఇంత ఓరు ఆగు తాత, నేను చెప్తా నీ సంగతి. ఇక నేను కొంచెం పైసలు రాగానే నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతా చూడు. అయినా నేను మా దోస్తుగాళ్ళకి ఫోన్ చేయాలాగు. నీ పోరని ముక్కుల తొక్కు చెవుల బొడిగరాలు పెట్టి వచ్చేదాకా గట్నే చేస్తావు తాత నువ్వు. అయినా నువ్వు ఇలా పేపర్ గిట్లా చూడలేదు అయ్యేంది? అవునే, గా పేపర్ నేను కూడా చూసినా. ఇలాగా పేపర్లో పడ్డది నిజమేనా పిల్ల? అవును కదా. ఇగో బెట్టింగ్ ప్రమోషన్లు బెట్టింగ్ యాప్లు చేసేటోళ్ళకైతే ఇగో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరట. నీకు ఎరికేనా? నీకు ఎరికే ఉంటది. నువ్వే కదా గీ ముచ్చట నాకు చెప్పింది. నేనే మర్చిపోయినా, పొద్దుగానే చూసినా ఇప్పుడే మర్చిపోయినా. అవు పిల్ల, ఇగో ఈ ముచ్చట నీకు నాకు తెలుసు. కానీ ఇగో నువ్వులా జనాలు బెట్టింగ్ యాప్లు ఎవరెవరైతే ప్రమోషన్ చేసిరో ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరి భర్తం పట్టాలని సజ్జనార్ సారు గట్లనే మన అన్వేషి ఉన్నాడు కదా గైనే వీళ్ళందరూ వీళ్ళ మీద ఉక్కుపాదం మోపుతారు కదా. ఇక ఈ ముచ్చట్ల భాగంగానే ఇవాళ మియాపూర్ ఉన్నది కదా, మియాపూర్ దగ్గరనైతే పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరట సెలబ్రిటీల మీద. ఇగో విజయ్ దేవరకొండ సార్ మీద, గట్లనే రానా దగ్గుపాటి మీద, ప్రకాష్ రాజ్ మీద, మంచు మనోజ్ వాళ్ళ అక్కున్నది కదా గదేనులా స్నోక్ అంటాం కదా, అక్క మీద కూడా ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసిరట. ఇక వాళ్ళకు పిలిచి ఏం విచారిస్తారో ఏం కథనో ఇక మనం చూడాల్సిందే. కానీ దయచేసి చెప్తానా, ఇట్లాంటి బెట్టింగ్ యాప్లకు మీరు పోకుర్రి, పైసలు పెట్టకుర్రి. పైసలు పెట్టగానే ఎంబటే రిచ్ కాము, ఎంబటే కాము. ఎందుకంటే ఫ్రీగా పుణ్యానికి వచ్చింది, ఫ్రీగా పుణ్యానికే పోతుంది. కాబట్టి మనం కొంత జాగ్రత్తగా ఉండాలనోళ్ళ. అవును పోరడా, అందుకే జనాలకి ఈ ప్రమోషన్లు గ్రిమోషన్లు ఆ బెట్టింగ్లు గిట్టింగ్లు చెప్పే ముందు ఆలోచించాలి. జరంతా సోచాయించి చూసుకోమల్లా. సరేనా? ఇగో అయితమే కానీ ఆఫీస్కి రాబావా, ఊకే ఏదో ఒకటి మీద వేసుకుంటావు. సరే అందా, ఇంకో ముచ్చట్లున్నాయి చెప్పుకుందాం. నీకే సంది నేను చెప్పబట్టి ఊకే ఏదో ఒకటి లొల్లి మీద వేసుకుంటూనే ఉంటావా? ఏం పని లేదా? ఇక
లొల్లి కాదు కానీ ఇక ఉన్న ముచ్చట ఉన్న వాస్తవం అయితే జనాలందరికీ చెప్పేందుకు బయటికి పోయినా కానీ చెప్పినావా వార్తలు? ఏడా నువ్వు రాందే స్టార్ట్ చేస్తానా? సరే ఇక చెప్పు. ఇగో నువ్వులా అందరికీ శనార్థులు. ఇగో మా ఛానల్కి స్వాగతం. మేము వచ్చినామంటే మంచి మంచి ఆర్తలు అయితే పట్టుకొని వస్తాం కదా. ఇవాళ కూడా మా బావ నేను బాగా కష్టపడి అన్ని ఆర్తలు అయితే పట్టుకొని వచ్చినాం. ఇగో ముందుగా పెద్ద ఆర్తలు ఏమున్నాయో చూసుకుందాం పాలి. అనుకుంటారా లేకపోతే పనులు అనుకుంటారా? ఎమ్మెల్యే వస్తుందని చెప్పేసి బోలు బొచ్చలు వీళ్ళతోటి మోపిస్తారా? లండన్ లో పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి సారు ఇక మెగా ఫ్యాన్స్ కి పండుగే పో. నేను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా, నన్ను ఎవరు బయటికి పోమనిలే. అయినా నేను కాంగ్రెస్ లాగా ఎందుకు పోతా? ఏదో సీఎం రేవంత్ రెడ్డి సార్ని కలిసి మాట్లాడి వచ్చిన అంతే. ఉచిత బస్సు కావాలట ఆంధ్ర అక్కలకు. ఇక లొల్లి షురు చేసిళ్ళు, అత్తదో రాదో మరి. బెట్టింగ్ యాప్స్ చేసిన సెలబ్రిటీలను అయితే అరెస్ట్ చేస్తారట. మరి ఇక వాళ్ళను చేస్తారో చేయరో చూడాలి. మోహన్ బాబు బర్త్డే అని మనోజ్ అన్న ఎమోషనల్ ఫీటు. ఇగో ఎంత బాధపడుతున్నాడో తండ్రి కోసం. అబ్బబ్బబ్బబ్బా రానమ్మా ఎంత గోస అవుతాను చూసినావా పిల్లల్ని చూస్తా అంటే. ఏమైంది బావా? మళ్ళీ బాధపడే వార్త పట్టుకొచ్చినవు? ఇగో సర్కార్ వాళ్ళు ఒక 3 నెలలు అవుతాందుల్లా. ఆ 3 నెలల్లో ఏంది హాస్టల్ ఉండే పిల్లగాళ్ళకైతే మంచిగా అన్నం పెడతాము, ఫుడ్ పాయిజనింగ్ కాకుండా చూస్తామని చెప్పారు కదా. చెప్పినారు కదా. అట్లా చెప్పినాక సుత ఇగో ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉన్నట్టు, ఎప్పటి చిప్ప ఎనుగులనే అన్నట్టు చూసినావా 23 మంది పిల్లలు అక్కడ ఉన్నటువంటి అన్నం తిని ఎట్లా తయారయ్యారు పొలగాళ్ళు. ఓ కొడుకా, బువ్వ మంచిగా వండుతలేరు అట్నానే? ఏ బువ్వ ఎక్కడిది? ఆ బువ్వ తినే అస్తవ్యస్తానికి గురయ్యాగో ఆ హాస్పిటల్లో పండి తిరుగుతారు. ఓ కొడుకా, 23 మంది పిల్లల పానాలా? అవ్వ కొడుకా, చూసినావా వాళ్ళు ఎంత గనందాలడిస్తారో, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎట్లా అంటారో ఒకసారి ఈ ముచ్చట నువ్వు కూడా చూడు. ఏం ప్రభుత్వమో ఏమోనుల్లా, చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఇగో అప్పుడు గురుకులాలల్లో ఫుడ్ పాయిజనింగ్ అయితే మేమున్నాము పిల్లగాళ్ళకు మండగా అట్లనే అది చేస్తాము ఇది చేస్తామని మస్తు వేగుడు వేగిన ప్రభుత్వం అయితే ఇగో ఇప్పుడైతే సేమ్ తీరు సేమ్ గదే కనిపిస్తుందట. గురుకులాలల్లో అస్సలకే ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు అయితే ఆగుతలేవట్లా. ఇక అసలు ముచ్చట్లకు పోతే నిజామాబాద్ జిల్లానైతే మనందరికీ ఎరుకల అక్కడనైతే ఒక బాలికల హాస్టల్ అయితే ఉన్నది. దాంట్లో ఫుడ్ తిని పిల్లగాళ్ళు 23 మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, వాళ్ళైతే అస్వస్థతకైతే గురయ్యారులా. ఇక నిజామాబాద్ జిల్లా దగ్గర ఉన్నటువంటి వర్ణి మండలంలో కోటయ్య క్యాంపస్లో ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఉంటుంది కదా, ఆ సంక్షేమ బాలికల హాస్టల్ అయితే అన్నము చక్కగా వండక ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 23 మంది విద్యార్థులు అయితే వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నదట. నే బావా, నీకు చిరంజీవి సార్ ఎరికే కదా? ఎరికే. మనం పుట్టక ముందు నుండే సైన్మాలు చేయబట్టే ఈ పొట్టు పొట్టు డాన్స్లు ఆడతాడాయే. ఇప్పటిదాకా ఎంతో జోష్ మీద చేస్తాడు. ఏ సినిమాలైనా ఏ పాటలైనా స్టేజ్ల మీద డాన్సులు కూడా బాగానే ఆడతాడు కదా. మరి అట్లుంటది మెగాస్టార్ సార్ అంటే. ఇగో లండన్ వాళ్ళు పిలిచి ఆయనకు ఏదో అవార్డో గివార్డో ఇచ్చిర్రట. ఇగో మెగా ఫ్యాన్స్ అందరు ఎంత సంబరంగా ఉన్నారు ఎరికేనా. లండన్ దాకా పోయి ఇచ్చిర్రంటే అది ఎంత పెద్ద అవార్డో. మెగాస్టార్ చిరంజీవి సార్ అంటే ఓలకు తెలియదు, దునియా అంతే ఫ్యాన్స్ అయినాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఖాతాల ఇంకో అత్యున్నత పురస్కారం చేరింది. దశాబ్దాలుగా సినీ రంగాల్లో ఆయన చేస్తున్న కృషికి యూకే పార్లమెంట్ వాళ్ళు పిలిచి జీవన సాఫల్య పురస్కారం ఇచ్చిల్లట. లండన్లో ఆయన ఈ అవార్డును తీసుకున్నాడు. గతేడాది ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం, పద్మవిభూషణ్ అవార్డులను కూడా చిరంజీవి సారే అందుకున్నాడు. ఇది మీ అందరికి ఎరికేనాయి. గూడూరు మైపాల్ రెడ్డి సార్ ఎరికేనా నీకు? ఎరికే బావా. ఎమ్మెల్యే సారు పటాన్ చెరువు నుంచి ఎమ్మెల్యే అయింది కదా. గా సార్ అయితే ఇగో కుడిదిలో పడ్డ ఎలిక లెక్కన అయిందట. అయ్యో కొడుక, ఎందుకు? ఎందుకంటే ఇగో మొన్నటి దాకానేమో కాంగ్రెస్ తోటి అంతగాగిండా, గట్టనే ఉన్నాడు కదా. అందరూ కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు, బీఆర్ఎస్ వదిలేసి అని అన్నారు కదా. గీ డౌట్ నీకు కూడా వచ్చిందా? అవు మళ్ళా అసలు డౌట్ ఏంటంటే ఆయన మొత్తానికైతే బీఆర్ఎస్ లో గెలిచిండు కదా. గెలిచిండు కదా, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి పోయిండు అని అందరు అనుకుంటారని సార్ అయితే ఇప్పుడు చెప్తాడు. అందరు అనుకునేది ఏమున్నది, ఆయన పోయి ఆ సీఎం సార్ని కలవబట్టే గంత మంచి ఉన్నాడు అంటే పోయి ఏరిండు అని అనుకోవా? నీకు కూడా కట్టిన అనుమానం వచ్చింది. కాకపోతే ఇగో నేనైతే నా నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీదనే సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి పోయినా.
గట్లా పోతే నా మీద అచ్చట్టిగానే ఇవన్నీ పుట్టించి కాంగ్రెస్ పార్టీలో చేరిండు అని చెప్తారు. కాకపోతే నేను ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అని అంటాను. ఏ ఊకో బావా, ఇది ఆ ముచ్చట గీ ముచ్చట వేరేటోళ్ళు చెప్తే ఓకే గాని ఇక బీఆర్ఎస్ వాళ్ళే అనబట్టిల్లు కదా మధ్యన. అదే ఇటు బీఆర్ఎస్ నువ్వు తిట్టిండు, అటు కాంగ్రెస్ నువ్వు తిట్టిండు. ఇక మరి అసలు సారు నిజానికి బీఆర్ఎస్ఆ కాంగ్రెసా ఒక్కసారి చూద్దామా? సార్ ట్వీట్ చేసిండట, మరి చూద్దాం. గుడిల మాట ఎలకలెక్కనే అవుతున్నది పోర్రి గూడెం మైపాల్ రెడ్డి సారు ముచ్చట. ఇగో నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా, నన్ను ఎవరు బొమ్మన్లే, నేను ఏ పార్టీలకు పోలే. కాకపోతే నా కార్యకర్తలకే నా నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి నేను పోయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలిసిన కానీ వాళ్ళ పార్టీలో చేరుతానా అని అయితే ఎవరికి చెప్పలేదు కదా. అయినా మీ దాంట్లో మీరు ఎందుకు పుట్టిస్తారు? నన్ను ఓర్వలేకనే నా మీద కక్షపూరితమైన రాజకీయం చేసుకుంటా ఇట్లా చేస్తేనైతే మంచిగా ఉండదు అని సార్ అయితే ట్విట్టర్లో ట్వీట్ చేసిండు. మరి కాంగ్రెస్ కు సపోర్టివ్ గా ఎందుకు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీని తిట్టిండు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ను ఎందుకు తిడతాండు, మళ్ళీ నేను బీఆర్ఎస్ లే ఉంటాడు అనే ముచ్చట్లయితే మనకి ఏం తెలివే గానీ ఇక జరుగుతాంటే మనమే చూడాలనుల్లా. ఇగో బావా, మాకు మా తెలంగాణలో ఎట్లా ఫ్రీ బస్ పెట్టిల్లు కదా, మంచిగా టింగురంగమని మేము ఏడుకైనా బస్సులనే పోబడితే రాబడితే. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా సీఎం చంద్రాల సార్ వాళ్ళకు కూడా ఇస్తాను అన్నాడు కదా ఈ ఫ్రీ బస్సు, మహిళలకు ఇస్తా అన్నాడు కదా. ఇప్పటిదాకా ఇయ్యలేరా అని గీ వైసీపీ నేతలు ఉన్నారు కదా కొంతమంది ఆడోళ్ళు, ఆడ తిరుపతి నుండి పీలేరు పోయే బస్సులట ఆగి లొల్లి వేసిల్లట. ఇక మరి లొల్లి చేయకపోతే ఏం చేస్తారు చెప్పు? ఎందుకంటే ఇచ్చిన హామీ వాళ్ళకు పెడతా అని చెప్పారు కదా, మంచిగా పిరి బస్సులు పెడితే వాళ్ళు పోతారు కదా. మరి పిరి బస్సులు పెట్టినందుకే వాళ్ళకి అంత లొల్లి చేస్తారు కావచ్చు. గాడ పోయి చంద్రాల సార్ని అడిగితే అయిపోయేదానికి గాడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయ్యే వాళ్ళు జనాలు పోతారు, వాళ్ళకి ఎంత ఇబ్బంది అయితే చెప్పు. సక్క పోలీసు వాళ్ళు 35 మంది ఉన్నారట ఆడ మహిళలు అందరూ, వాళ్ళందరినీ పట్టుకొని పోయిరట. ఇగో ఎట్లా లొల్లి ఎత్తున్నారో నువ్వు కూడా చూడే. ఉచిత బస్సు పథకం అమలు చేస్తలేరని నిరసన చేసిళ్ళు వైసీపీ మహిళా అక్కలు. అయితే ఆ నేతలందరిపైన పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేసిండ్రు. తిరుపతి నుంచి పీలేరు వెళ్లే బస్ ఎక్కి మహిళా నేతలందరూ కండక్టర్ టికెట్ తీసుకోవాలని అడిగిండ్రు. సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు హామీ వీడియోను చూపెట్టి టికెట్ తీసుకోమని బెదిరించిల్లట. ఇగో విధులకు ఆటంకం కలిగించిల్లని వైసీపీ మహిళా నేతల పైన అక్కడున్న పోలీసు వాళ్ళు ఫిర్యాదు చేసి కంప్లైంట్ కూడా ఫైల్ చేసిండ్రు. అవు రానమ్మా, చెప్పు బాబా. ఇగో నీకు పాలకుర్తి ఎమ్మెల్యే మేడం యశస్విని తెలుసా? గా చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయింది ఆ పిల్లనే కదా. గా మేడమే. మేడం ఎరికే నాకు. ఇగో గా మేడం అయితే ఒక జాగల మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన మెటీరియల్ పిల్లగాళ్ళకు పంచడానికి అయితే పోతాంది. ఇప్పుడు ముచ్చటైంది మరి పోతే పోయింది కానీ. ఇక అసలు ముచ్చట, ఇక నీకు ఏమైనా తొందర ఎక్కున్నాయి కానీ అసలు ముచ్చట ఏంటంటే ఆ భోజన పథకానికి సంబంధించిన బోళ్ళు బొచ్చులు ఏవైతుంటాయో అక్కడ ఉపాధ్యాయులు ఆ పిల్లగాళ్ళతోటి మోపిస్తున్నారంట. అయ్యో కొడుగా, పోరగాళ్ళతో మోపిస్తారా అని వాళ్ళ చిన్న చేతులు చిన్న పోరగాళ్ళ అయ్యే ఏం మనుషులు ఉన్నారవ్వ. మరి నీకున్నంత బుద్ధి వాళ్ళకు కూడా లేకపోయా. ఇగో గంట చిన్న పొలగాళ్ళతోటి అవన్నీ మోపించేసరికి వాళ్ళ తల్లిదండ్రులు ఊకుంటారా, వీళ్ళు పిల్లగాళ్ళ లేకపోతే పనుల్లా అని నిలదీసుకుంటా ఉపాధ్యాయుల సార్ని అడుగుతారు. మరి అడగాలి, లేకపోతే పొలగాళ్ళతో మోపిస్తారు. ఈమె ఎమ్మెల్యే మేడం అయితే ఇక్కడికి రాగానే మా పొలగాళ్ళతో పని ఎందుకు చేపిస్తారు అని వాళ్ళు గట్టిగానే అడుగుతారు. ఆ వీడియో ఏమైనా ఉన్నదా అని చూస్తాను. ఇక చూడు, పడి పొలగాళ్ళు అంటే ఎట్లుండాలి, గంట కొట్టంగానే బళ్ళకి రావాలి, గంట కొట్టంగానే తినాలి, గంట కొట్టంగానే ఇంటికి పోవాలి, మంచిగా విద్యా బుద్ధులు అన్ని నేర్చుకోవాలి. కాకపోతే ఇగో ఇక్కడ బండి మోచే ఎట్లుంటాయి కదా ఇట్లా పని చేస్తున్నారట. ఇక బడి పిల్లగాళ్ళను అని మనుషులు లెక్కనే చూస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ యశస్విని మేడం ఉన్నది కదా, అదేనులా ఎమ్మెల్యే. ఇంకా ఎమ్మెల్యే మేడం అయితే వాళ్ళ బళ్ళకు వస్తున్నది అని తెలుసుకోగానే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో పిల్లగాళ్ళను కుర్చీలు, టెంటులు, గింటులు, సామాను గీమాను అంతా మోపిస్తున్నారంట. ఇక ఈ ముచ్చట ఎక్కడ జరిగిందో ఎరికేనా ఉల్లా. ఇగో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో అమ్మాపురం గ్రామం అయితే ఉంటది. అక్కడైతే మధ్యాహ్నం అయితే భోజన పథకము వంట పాత్రలు పంపిణీ కార్యక్రమానికి అయితే యశస్విని రెడ్డి మేడం అయితే వస్తున్నది. ఆమె కల్వకుర్తి ఎమ్మెల్యే మేడం. ఇక అయితే మేడం వచ్చేదానికి పిల్లగాళ్ళకి అసలు సామాన్యం ఏమన్నది చెప్పురి. ఇక మేడం వస్తున్నది కదా అని చెప్పేసి అక్కడ ఏమైతే సామాన్లు ఉన్నాయో ఆ సామాన్లను అయితే పొలగాళ్ళతోటే మోపించేసరికి వాళ్ళ తల్లిదండ్రులు ఊకుంటారా, ఏం మా పిల్లగాళ్ళను పల్లెకు అచ్చిగానే పంపుతున్నామా, చదువుకోమని పంపుతున్నామా, ఇట్లా పనులు చేపిస్తారా అని వాళ్ళ పేరెంట్స్ అయితే మస్తు గుసాయించి ఆగ్రహం చెందుతున్నారు.
బావా ఆ, ఈ మోహన్ బాబు సారు ఈ మంచు ఫ్యామిలీ అంతా మీకు ఎరికే కదా ఎరికే ఎరికే. ఇక మీకు కూడా ఎరికే కదా నువ్వులా నిన్న మోహన్ బాబు సారు బర్త్డేనట ఆ, ఇక అందరు ఒక కాడుండి జరుపుకుంటారు ఈ మనోజ్ అన్ననేమో దూరం ఉన్నాడట పిలవలేదట్నా మరి? పిలుచుడు కాదే వాళ్ళ ఇంట్లో ఆస్తి గురించో దాని గురించి లొల్లిలు అయితేనే ఎరికే కదా ఆ, నీకు ఎరికే ఎరికే. ఇక ట్విట్టర్లా గీ పోస్ట్ పెట్టిండు మనోజ్ అన్న గీ ఎనిమల్ సినిమా గుర్తుందా నీకు ఆ. గా రణబీర్ అన్న బాలు కూడా ఆయన చేసిండు ఆ, అందులో వాళ్ళ నాయన కోసం ఆయన ఎంత తప్పిస్తాడు ఆ పాట ఒకటి తీసుకొచ్చి మోహన్ బాబు సార్తోని మనోజ్ అన్న చేసిన సినిమాలు ఆయన దిగిన ఫోటోలు అన్నీ పెట్టి ఈ ఫోటోలు మంచిగా యాడ్ చేసి పెట్టిండట ఇగో ఇప్పుడు ఆ వీడియో అందరు చూసి ఫ్యాన్లు గీళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఉంటారు. వాళ్ళందరూ బాధపడబట్టిళ్ళు ఇక ఏమైతే ఏమున్నది పుట్టినరోజు సందర్భంగానైతే ఇక విషెస్ అయితే చెప్పుకున్నారు ఇక చూడు ఒకసారి ఇట్లా ఎంత మంచిగా ఎడిట్ చేసుకున్నాడో లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు సార్ మీ అందరికి ఎరికే కదా ఇగో అయితే తండ్రి మోహన్ బాబు బర్త్డే రోజు విషెస్ చెప్పనీకి మంచు మనోజ్ ఒక ఎమోషనల్ వీడియో పెట్టిండు ఆయనతో దిగిన ఫోటోలు సినిమాలలో కొన్ని సన్నివేశాలు ఈ ఎనిమల్ సినిమా మీ అందరికి ఎరికే కదా అందులో నా సూర్యుడివి నా చంద్రుడివి పాట అనేది ఉంటుంది కదా ఆ పాటతోని సాంగ్ ఎడిట్ చేసి నీ బర్త్డే టయానికి నీ పక్కన లేకుండా నాకు బాధ అవుతుంది నేను కలవనీకి నేను ఎదురు చూస్తానా నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తానా అని మనోజ్ అన్న రాసుకొచ్చిండు ఆయన ట్విట్టర్లో ఇగోనులా మేమైతే ఇవాళ మంచి మంచి జబర్దస్త్ కిరాక్ ముచ్చట్లయితే తెచ్చినాం కదా మేము వచ్చినామంటే మామూలుగా ఉండదు మరి. ఇగో ఇట్లాంటి మంచి మంచి ముచ్చట్లనే మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ అయితే మేము ముంగడికైతే తెస్తాములా. ఇగో అప్పటిదాకా ఉంటాములా పైలం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.